కారు చీకటిలోన కాంతిగాగా. ఈ చీకటి లాంటి నలుపు రంగు మోము ఇక్కడ కనపడుతుంటే చిగురు కస్తూరి రేఖ సన్నగా ఇలా ప్రకాశిస్తూ ఉన్న కస్తూరి రేఖ ఉందే, అది ఎంత కారు చీకట్లో కూడా గర్భగుడిలో దీపాలన్నీ ఆర్పేసినా కూడా మనకు కనపడుతుంది ఆ కస్తూరి ప్రభావం. అలాగ మనకు కూడా స్వామివారి జీవితం చీకటమయమైపోయింది, అప్పుల పాలైపోయాం, అనాథలమైపోయాం, ఇలాగ అప్రతిష్ట పాలైపోయాం, ఏం చేయాలో తెలియట్లేదు అని ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానీ మన సొంత అపరాధాల వల్ల కానీ మనం బాధపడితే స్వామివారికి ఒక్కసారి వచ్చి నమస్కారం చేసుకుని, అయ్యా నా వల్ల పొరపాటు జరగలేదు, నేనేం చేయమంటావు, నీ ఇంటికి యజమాని ఏదో రకంగా సరిచేద్దామని ప్రయత్నం చేశా కానీ కుదరలేదు, నా వల్ల కాలేదు అంటే, నీకు ఎందుకురా, నీకు అప్రతిష్ట రాకుండా నేను చూసుకుంటాను కానీ మొత్తం సీన్ రివర్స్ చేస్తాడు ఆయన. అనుమానం లేదు, ఏ కుటుంబంలో ఏమున్నా సరే భగవన్ నమస్కారం భగవన్నామస్మరణ అనేది అంత ఉపయోగపడుతుంది. ఒక్కటే లెక్క, మనం చిత్తశుద్ధితో ఉండాలి, మనం పశ్చాత్తాపంతో ఉండాలి. మనమే తప్పు చేస్తే కుదరదు, మనం తప్పు చేస్తే మనమే దండం పెట్టి ఒప్పుకోవాలి. దాన్ని చేశాను నిజమే, చాపల్యం కొద్దీ చేశాను, వ్యామోహం కొద్దీ చేశాను, దురాశ కొద్దీ చేశాను, ఇంకా చెయ్యను. నకుర్యాం పునరితి అంటారు వ్యాసభారతంలో. ఎంత తప్పుకైనా సరే భగవంతుడి దగ్గరకు వచ్చి క్షమార్పణ కోరుకుని చెంపలేసుకుని నకుర్యాం పునరితి, నేను మళ్ళీ చెయ్యను అంటే, పర్వాలేదురా, నేనే అస్తమానం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నా, ఆగిపోయిన సృష్టి మళ్ళీ చేయడంలా, తప్పు మళ్ళీ చేయడమే కాదు. ప్రళయం రాగానే సృష్టి ఆగిపోయింది, మళ్ళీ సృష్టించమని ఎవడు చెప్పారండి? అందుకని భగవంతుడే తప్పులు చేస్తున్నాడు. అయిపోయిన సృష్టి మళ్ళీ చేయమని ఎవడు చెప్పాడు ఈయనకి? మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఏదో ప్రళయం వచ్చిందంటే మళ్ళీ మొదలెట్టాట. మళ్ళీ ఎలా చేశారు అంటే మంత్రపుష్పంలో చెబుతారు, ధాత యథాపూర్వమకల్పయతు, బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేశాడు అంటే పూర్వం ఎలా చేశాడో అలాగే చేశాడు అన్నారు. పూర్వం ఎలా చేశాడంటే అంతకు పూర్వం ఎలా చేశాడు ఎంత ఆ విషయం ఒకటే చెప్పడం. అంతకు పూర్వం ఎలా చేశాడో అలా చేశాడు, అప్పుడు ఎలా చేశాడు, అంతకు పూర్వం ఎలా చేశాడో అలా చేశాడు, అంతే లెక్క. మరి అంచేత భగవంతుడు తప్పులు చేస్తున్నాడు, ఊరికే సృష్టి మళ్ళీ మళ్ళీ ఎందుకంటే చేయడం, ఒకసారి ఆపేయచ్చు కదా. అంచేత మనం కూడా భగవంతుడిని ఏం ప్రార్థించాలంటే, గొప్పలు చెప్పిన పడుము గోలయొనర్చిన నోర్చుకొమ్ము పెన్ముప్పు ఘటిల్లి ఏడ్చిన మముం దరిజెర్చెడి దరిజూపుము. గొప్పలు చెప్పినన్ పడుము గొలజొనర్చిన నోర్చుకొమ్ము పెన్ముప్పు ఘటిల్లి ఏడ్చిన మముం దరిజెర్చెడి దారి జోపుము. ఏ తప్పులు చేసినన్ పడుము తప్పదు సృష్టికి నాంది పలుకుచో, ఇప్పగిదించెరింతుమని ఇంత ఎరుంగని చిన్న పిల్లవా అని దేవుణ్ణి ప్రశ్నించాలి. ఈ సృష్టికి నాంది పలికేటప్పుడు ఈ మనుషులు ఇలాగే ఉంటారు, చేసిన తప్పులు చేస్తూ ఉంటారు, గొప్పలు చెబుతూ ఉంటారు, గోలు చేస్తూ ఉంటారని తెలీదా? మేమైనా మహాపతివ్రతల్లో ఉంటామని అనుకున్నాం ఇక్కడ. ఎందుకుంటామో మా వేషాలు మాకున్నాయి ఇక్కడ. అంచేది నీ సృష్టి చేసింది నువ్వే కాబట్టి, నువ్వేం చిన్నపిల్లాడివి కాదు కాబట్టి, మేము ఎలా ఉంటామో నీకు తెలుసును కాబట్టి మా తప్పులు క్షమించవలసింది నువ్వేనయ్యా అంటే, ఒక్కసారి నా నుదుటి మీద ఉన్న నామం కేసి చూడరా అంటాడు ఆయన. చీకటి మోముపై చివురు కస్తూరి రేఖ కరు చీకటిలోన కాంతిగాగా. కారు చీకటి అయిపోయిన జీవితంలో కాంతి రేఖ వంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ. ఆ కరుణ ప్రసరించింది అంటే అద్భుతమైన ఆలోచన మన మనస్సులో వస్తుంది. ఎంతటి వ్యూహాన్నైనా తిప్పికొట్టేస్తాం. పరాజయం సిద్ధంగా ఉంది అన్న చోట కూడా వాడికి జయం వచ్చి తీరుతుంది ఖచ్చితంగా, భగవంతుడిని నమ్ముకుంటే. జయ విజయుల బోలు శంఖ చక్రములు కారుణ్యలోకాల కాపుగాయ. ఈ చేతిలో చక్రం ఉంటుంది స్వామివారి కుడి చేతిలో, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. ఈ శంఖ చక్రాలు ఎటువంటివంటే జయ విజయులు అవే. రామాయణంలో అయితే భరత శత్రుఘ్నులు అవే, భరతుడు శంఖం, శత్రుఘ్నుడు చక్రం. ఇక్కడ జై విజయులే శంఖ చక్రాలు. జై విజయులు బయట కాపలా కాస్తూ ఉంటారు కదా, ఏం కాస్తారు వాళ్ళు? కారుణ్యలోకాల కాపుగాయ. స్వామివారి గర్భగుడి, స్వామివారి ఆలయం అంటే అది కారుణ్యలోకం, ఆనంద నిలయం. గర్భగుడిని ఆనంద నిలయం అంట. మన జీవితం కూడా గర్భగుడి అంటే గుండె గుహ, అది ఆనంద నిలయం కావాలంటే శంఖచక్రాలు కాపలా కాసినట్టే, జయ విజయులు కాపలా కాసినట్టే మనం నిరంతరం కాపలా కాసుకోవాలి జీవితాన్ని. ఈ గుండెలో వస్తున్న ఆలోచనలు ఏమిటి, హృదయ స్పందనలు ఏమిటి, ఈ మనస్సు ఏం ఆలోచిస్తుంది, ఇది సరైందా కాదా అని కాస్త వివేకం విచక్షణ ఉపయోగిస్తే తప్పు ఎందుకు చేస్తామండి ఎవరైనా సరే? ఆవేశంలో పడే చేస్తారు ఎవరైనా సరే. దానికి శిక్ష పడిపోయేసరికి క్షణికావేశం అంటాడు. పైగా ఏమంటాడంటే వెర్రి మాట, ఆ క్షణం నన్ను ఒక బలహీన క్షణంలో నేను ఈ తప్పు చేశాను. ఆ క్షణం బలహీనం కాదు, అది చాలా బలవత్తరం. వీడు బలహీనం అయ్యాడు ఆ క్షణంలో.
బలహీన క్షణం ఏమిటి? ఆ క్షణంలో నేను బలహీనమయ్యానని చెప్పాలి, కానీ అది బలహీన క్షణం కాదు, అది చాలా బలవత్తరం. అది మనల్ని మింగేసింది. నేను తప్పు పని చేయమని ఎవరు చెప్పారు? ఇన్ని శాస్త్రాలు ఉండగా, ఇన్ని ధర్మాలు ఉండగా, మన జీవితం మనకే ఉండగా. అటువంటి స్వామివారి యొక్క దర్శనం ఎటువంటిది అంటే, ఆయనకి వస్త్రాలు మనం కడతంగానే ఆయన ఏమనుకుంటాడు అంటే, అన్నమాచార్య పదములే అన్నములుగా, భక్తజన పాళి చూపులే వస్త్రములుగా. అన్నమాచార్య పదాలు ఉంటే నాకు అన్నం అక్కర్లేదయ్యా, భక్తులు వచ్చి చూసి వెడుతూ ఉంటే వాళ్ళ చూపులే నాకు వస్త్రాలయ్యా, వేరే వస్త్రాలు అవసరం లేదు నాకు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం సుమారుగా రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. మళ్ళీ పాపం ఆ ఒకడు మాత్రం ఎలా ఊరుకుంటుందో తెలియదు, కానీ మళ్ళీ 3 గంటలకే లేపేస్తారు. కాన్వెంట్ పిల్లాడిని, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లాడిని కూడా ఇలా ఎవరో లేపరు. మరీ దారుణం ఆయన పరిస్థితి. 11 వరకు పడుకోనెవరో 3 లేపేస్తారు. శ్రీ వెంకటేశ జయ హో తవ సుప్రభాతం. ఆయన అంటాడు, పాపం 4 అవర్స్ రా నన్ను పడుకోనెవరా బాబు అని. అందుకే స్వామివారి ఆలయంలో నుండి ఎప్పుడు ధూపదీప నైవేద్యాలు, అర్చనలు అన్నీ శాస్త్ర సంప్రదాయం ప్రకారమే అర్చకులు చెబుతారు. వారి వారి సంప్రదాయం ప్రకారం అలాగే జరగాలి. మనకేదో పెద్దవాళ్ళు వచ్చారు కదా అని 10 గంటలకి రాత్రి కట్టేసాక మళ్ళీ గుళ్ళు తీసేయడం, తీసిన వెంటనే మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఎవరో వచ్చారని హారతి ఇచ్చేయడం, ఇదంతా దేవుడు కోపం వచ్చే వ్యవహారం ఉండదు. వాడెవడో వస్తే నా మొహం మీద హారతి ఎందుకు, వాడి మొహం మీద ఇచ్చుకోబట్టుకెళ్ళి. ఈయన ఎవడో వస్తాడా 10:30కి కానీ ఆయన రాయలేడా, ఆయన కోసం తలుపులు తీసేస్తావా అంటే, ఇప్పుడు నేను పడుకున్న వాడిని లేవాలా, నీ మొహం మీద ఇలా తిప్పుతావా, నేను ఎలా చూడాలా మసిపేరిపోయేలాగా. ఇదంతా ఎందుకోసం? నా కోసం కదా, వాడి కోసమా? మంటెత్తిపోతుందండి దేవుడికి ఇటువంటి పనులు చేస్తే. ఆలయ సంప్రదాయాలు కొన్ని ఉంటాయి. దేశ ప్రధానమంత్రి వచ్చినా సరే అర్ధరాత్రి తలుపులు తీయకూడదండి. దేవాలయం అంటే దేవాలయమే. వారిని సమయానికి రమ్మని చెప్పవలసిందే ఖచ్చితంగా. వారిని సమయానికి రమ్మని చెప్పవలసిందే అంతే. ఎంతటి వాళ్ళైనా సరే ఇన్నింటికి కట్టేస్తాం ఆలయ దర్శన వేళలో అని పెడితే, ఇన్నింటికంటే అన్నింటికే 15 గంట కూడా ముందు తీయడానికి వెళ్ళేది. దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దానికి మనం అందరము కట్టుబడి ఉండాలి. అప్పుడు నాకు భక్తజనపాళి చూపులే వస్త్రములుగా కలియుగంబున నిజమైన కలనుబోలు ఏడుకొండలవాడు ఈ నిజాంపేట దైవమే ఏలుగాక. కలియుగంలో నిజమైనటువంటి కళ లాంటి వాడు ఈయనే మమ్మల్ని కాపాడునుగాక. చీకటి ముద్దపై వెలుగు శ్రీకరనామము శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యముల. చీకటి ముద్దపై వెలుగు శ్రీకరనామము శ్రీనివాసమై చేకురజేయు సౌఖ్యముల. చిత్తమునందున గొల్వ లోకమున్ నాకము చేయగలిగినది నామము కండు. లోకమున్ నాకము చేయగలిగినది నామము కండను. నిత్య సత్యమున్ వాకును శంఖ చక్రములు పాయని సాక్షులుగా తిరుపతి. చీకటి మోముపై వెలుగు శ్రీకరనామం, శ్రీకరమైనటువంటి దివ్యనామం నల్లని ఆయన ముఖం మీద ప్రకాశిస్తుంది. ఆ నలుపు మీద ఉండే కాంతి రేఖే శ్రీనివాసం. అందుకే ఆయన శ్రీనివాసుడు అంటారు. శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనక విష్ణు సహస్రంలో ఉంటాయి ఇవన్నీ కూడా. శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనక. శ్రీధ శ్రీ సంపదలను ఇస్తాడు. శ్రీశక ఆ సంపదలకు ఆయనే అధిపతి. శ్రీనివాసక శ్రీదేవి ఆయన దగ్గరే ఉంటుందంటే లక్ష్మి సంపదలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. శ్రీనిధికి సంపదలకు ఆయన నిధి. శ్రీ విభావనక ఆ సంపదల ద్వారా వచ్చేటువంటి ఐశ్వర్య అనుభూతులన్నీ ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ వరసగా ఈ నామాల అర్థం అది. శ్రీధర శ్రీకర శ్రీజక శ్రీనిధి శ్రీ విభావనక. శ్రీధశ్రీశ శ్రీనివాసక శ్రీనిధి శ్రీ విభావనక అని వాటికి అర్థం. అందుకే శ్రీ 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 అని ఉంటుంది అక్కడ. అది శ్రీకరనామం. అదే శ్రీనివాసమై చేకొను చిత్తమునందున గొల్వ. చేకూరజేయు సౌఖ్యముల చిత్తమునందున గొల్వ. అందరికీ రకరకాల సౌఖ్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడంటే చిత్తమునందున గొల్వ. మనస్సులో కనుక సేవ చేసినట్టయితే, మనస్సులో ఎప్పుడూ ప్రార్థిస్తే. ఇక్కడ గుళ్ళో దర్శనం అనేది మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దొరుకుతుంది. కానీ మన మనస్సులో ఆయన్ని స్మరించే అవకాశం మనకి 24 గంటలు ఉంది. 24 గంటలు ఉంది. గమనించండి, భక్తులు గమనించవలసింది ఇదే. మనం గుళ్ళోకి వచ్చినప్పుడు మాత్రమే స్మరించాలి, మిగిలినప్పుడు అని ఏమీ లేదు ఇక్కడ. ఈ గుళ్ళోకి రావడం ఎందుకోసం అంటే, గుండెల్లో ఉండేటువంటి శివుడు కనపడడానికి గుళ్ళో ఉండే శివుడిని చూడడం ఒక అభ్యాసం.
ఈ అభ్యాసాన్ని ఇంటి దగ్గర కొనసాగించాలి. అస్తమానం ఇక్కడ కూర్చుంటామంటే ఒప్పుకుంటారా? మన ఇంట్లో మన స్వేచ్ఛ. మనకి పూజా మందిరాలు ఉన్నాయి, అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాం కదా, అన్ని రకాల దేవతల్ని పెట్టాం కదా, అక్కడ చేయి కూర్చుని ఎంతసేపు అయినా ఇబ్బంది లేదు, 3 గంటలు కూర్చో, వద్దన్నది ఎవరు? అందుకని చేకూర్ర చేయు సౌఖ్యముల చిత్తమునందు నగొల్వ లోకమున్నాకము చేయగలిగినది నామమోకండు అను నిత్య సత్యమున్. ఈ లోకాన్ని మొత్తం స్వర్గం చేయాలంటే భగవంతుని నామం ఒక్కటి చాలు, మరేమీ అవసరం లేదు. ఈ లోకాన్ని మొత్తం నాకము అంటే స్వర్గం. ఎప్పుడు స్వర్గం అంటే ఏమిటండి? వ్యాసభారతంలో చెబుతారు, స్వర్గంలో ఎప్పుడూ పూలు వాడిపోవుట, అవి వికసించడమే తప్పితే వాడిపోవడం ఉండదట. గోవులు 24 గంటలు పాలిస్తూ ఉంటాయట స్వర్గంలో. ఎప్పుడు వసంత ఋతువే ఉంటుందిట స్వర్గంలో, శిశిర ఋతువు గ్రీష్మ ఋతువు ఉండవుట. ఎందుకు ఉంటుంది అంటానికి వ్యాస భగవానుడు భారతంలో ఏమంటాడంటే నిత్యతుష్టాబభూవశ్చ సర్వే దేవతాః అంటారు. అక్కడ ఉండే ప్రజలు నిత్య సంతుష్టులై ఉంటారయా, అందుకని స్వర్గం అలా ఉంది అని చెప్పాడు. అంటే స్వర్గాన్ని మన దగ్గరికి దించచ్చు మనం. మన మనస్సుల్లో సంతృప్తి ఉంటే స్వర్గం ఇక్కడే ఉంటుందండి, ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా సంతృప్తి ఉండాలి, సంతృప్తి ఉండాలి. ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఇంకా రూపాయి నాకు అవసరం లేదు అని సంతృప్తి ఎక్కడ ఉందో అక్కడ స్వర్గం దిగుతుంది ఖచ్చితంగా. ఇవాళ మన అందరి బతుకుల్లో దుఃఖం ఎందుకు ఉంటుందంటే సంతృప్తి లేదు మనకి. పిల్లాడికి 25కి 20 మార్కులు వచ్చినా సరే తల్లిదండ్రులకు సంతృప్తి లేదు. వై డిడ్ంట్ యూ గెట్ 25 అవుట్ ఆఫ్ 25 అండం ఇక్కడ. ఈ అడిగే ఇద్దరికి 25కు 25 రాలా, వీళ్ళు 10 వచ్చి ఫెయిల్ అయిన రకాలు వీళ్ళు. వాడు ఆ ప్రశ్న అడగడం చిన్నపిల్లడు కాబట్టి సరిపోయింది అంతే, మనకు సంతృప్తి లేదు అసలు. 25కి 20 అంటే 100కి 80. మాకెవ్వరికి తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ 70 మార్కులు మించి రాలేదండి. మేము బాగానే ఉన్నాంగా, హాయిగా మాట్లాడుకుంటున్నాంగా, వాళ్ళు పాండిత్యాన్ని గడించాం కదా. ఈ సంతృప్తి ఉండాలి ఇక్కడ. వాడిని అక్కడికి నేర్పేస్తున్నాం మనం. 25కి 20 వచ్చినా సరే తల్లి తండ్రి మెచ్చుకోపోయేసరికి ఈ అసంతృప్తి వాళ్ళలో కూడా ప్రవేశించింది. మనం 20 కోట్లు సంపాదించినా సరిపోదు, అమ్మ 25 అంది కదా, 25 ఉండాల్సింది. ఆలోచన పిల్లలకి అక్కడికే వస్తుందండి. మన మాటలను బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు మనం చెప్పినట్టు చేయరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. నాకు 25 వస్తే నీకు 20 వస్తే నీకు సరిపోలేదు 25 అన్నా. అంచేత నేను ఇవాళ సంపాదించినా కూడా నాకు 25 కావాలి, 20 సరిపో. అందుకని మీ ఎవరిని నాకు పోషించే ఓపిక లేదు, పండి ఓల్డేజ్ హోమ్లోకి పండి అని భారతలు అంతే. మరి నేను 25 కోట్లు సంపాదించాలంటే మీరు అందరూ ఉంటే కుదరదు ఇక్కడ. అంటే మన పిల్లల పెంపకంలో చిన్నతనంలోనే శ్రద్ధ వహించాలి. వాళ్ళకి అత్యాశలు నేర్పకూడదు. వాడే ఒకవేళ ఏదైనా స్థాయికి మించిన కోరితే నాన్న మన స్థాయి అంతటిది కాదు, మనకది రాదమ్మా, ఏమనుకోవద్దు, అంత స్థాయి వచ్చా కొనుక్కోను అంతే. ఎందుకంటే పక్కవాళ్ళు వాడుకుంటుంటే అడుగుతారు సహజంగా. వాళ్ళ అబ్బాయి ఏదో పెద్ద బాక్స్ తెచ్చుకున్నాడు, అది అమెరికా నుంచి తెచ్చాడు, నాకు అలాంటిది కావాలి. వాడిది అమెరికా, మనం అంబాజీపేటలో ఉన్నాం. ఇక్కడ మనకి ఇక్కడ దొరకదు, దొరికినా పెద్ద ఖరీదు, మనం కొనలేము. ఎక్కడ కొంటారు? కూలీ నాలి చేసి చదివిస్తున్నారు ఈవేళ చాలామంది పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో. కూలి పని చేసుకునే వాళ్ళు కూడా, పని మనుషుల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో పని చేస్తే కానీ ఆ ఫీజే కట్టలేరు వాళ్ళు. ఇంక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సర్దుకోవలసింది. ఈ స్థాయిని బట్టి మనకి లేదు అని చెబితే ఒక్క మాట మొహమాటం లేకుండా దైవ సన్నిధిలో చెబుతున్నానమ్మా. సంతృప్తి పడడం ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ నేర్పితే 2 తెలుగు రాష్ట్రాల్లో విడాకులు అనే సమస్య ఉండదమ్మా. విడాకులు అనే సమస్య ఉండదు. ఆ సంతృప్తి పడడం అనేది చిన్నతనంలోనే నేర్పాలి, ఆడ మగ భేదం లేకుండా. ఉన్నది చాలు, పెట్టింది చాలు, అడక్క. అదే పద్ధతిలో పెరుగుతారు. రేపు పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంటారు, ఉన్నది చాలు. చిన్నప్పుడు తల్లిదండ్రులు గారాబం చేసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటే అదే మనస్తత్వం వస్తుంది ఖచ్చితంగా. రేపు భర్త అయినా భార్య అయినా అడిగింది ఇవ్వాల్సిందే, లేకపోతే గొడవ. ఇగో మా నాన్న నేను ఏది అడిగితే అది ఇచ్చారు, నువ్వెందుకు ఇవ్వవు అంటే ఇప్పుడు దోషం ఎవరిది? కట్టుకున్నవాడిది కాదు, ఇదే జన్మనిచ్చిన తండ్రిది. ఈయన అడిగిందల్లా ఇమ్మని ఎవరు చెప్పారు ఈయనకి? ఈ తేడా పాటించాలి ఖచ్చితంగా. అందుకే లోకం నాకం కావాలి అంటే నాకం ఎలా ఉంది? వ్యాసుడు ఏం చెప్పాడు? నిత్యతుష్టాబభూవు అన్నారు. ఎప్పుడూ సంతుష్టులే ఉంటారట దేవలోకంలో ఉండేవాళ్ళు. మాకేం అక్కర్లేదు, ఉన్నది చాలు. అందుకే అక్కడ ఎప్పుడూ పూలు వికసించే ఉంటాయి, ఎప్పుడూ పళ్ళే ఉంటాయి, ఎప్పుడూ వసంత ఋతువే ఉంటుంది.
అంచేత మన లోకానికి నాకాన్ని తీసుకురావడం పెద్ద కష్టం కాదండి, మనం అనుకుంటే వస్తుంది ఖచ్చితంగా. మనం ఒక పొరపాటు భావనలో ఉంటాం, దాన్ని వ్యాసుడు భారతంలో ఖండిస్తారండి. మనుషులు ఎలా ఉంటారు అంటే కాలాన్ని బట్టి ఉంటారు అంటాం, ఇంతకంటే తప్పు మాట ఇంకోటి లేదమ్మా. కాలం ఎలా ఉంటుంది అంటే మనుషులను బట్టే ఉంటుంది ఖచ్చితంగా. అది సరైన మాట, అది వ్యాసుడు చెప్పాడు. కాలోవా కారణం రాజ్ఞక వ్యాసభారతంలో వస్తుంది, ఉద్యోగ పర్వంలో కుంతి కృష్ణ సంవాదంలో వస్తుంది ఈ మాట. కాలోవా కారణం రాజ్ఞక రాజావా కాలకారణం ఇతి తే సంశయం మాభూత్ రాజా కాలస్య కారణం. కాలం ఇలా ఉండడానికి మనుషులు కారణమా, మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణమా అనే సందేహమే అవసరం లేదు అంటాడు భగవంతుడు కృష్ణ పరమాత్మ. ఏమిటి చెప్తాడంటే రాజా కాలస్య కారణం, కాలం చెడిపోవడానికి మనిషే కారణం. రాజా అంటే పరిపాలకులు అలా ఉండడానికి మనమేగా కారణం. ఓట్లేసి అనుకున్నది మనమే కదా, 2,000 3,000 పుచ్చేసుకుని రేపు మళ్ళీ పార్లమెంట్ రాగానే మనమే కదా సిద్ధమైపోయేది ఇక్కడ. మరి అలాంటి మనుషుల్ని ఎన్నుకున్నది మనమే కదండి. అంచేత వాళ్ళు అలా ఉండడానికి మనం కారణం, మనం ఎలా ఉండడానికి మన బుద్ధి కారణం. ఇంకా కాలాన్ని కూడా కలికాలం అమ్మ, కలికాలమే లేదు, మొత్తం చలికాలం అంతా నీ ఇంట్లో ఉంది అక్కడ. ఈ కలికాలం మాట ఎందుకు వస్తుందంటే ఎస్కేపిజం, తప్పించుకోవడానికి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇదంతా మనం చేసుకున్నదండి. ఋషులేం గీతలు గీయలేదండి ఎక్కడాను, ఇదంతా మనం చేసుకున్నదే. దాంట్లో పైగా చేసుకుని మనం ఏం చేసేస్తున్నాం అంటే ఇలాగే ఉంటుంది కలికాలం అంటే ఇంక అడ్జస్ట్ అయిపో, ఈ అవినీతికి, ఈ దుర్మార్గానికి, ఈ గొడవలకి సర్దేసుకో. ఏం సర్దేసుకుంటావు పీకలు తెగిపోతుంటే? మనం మారాలి, సమాజం మారేలా చూడాలి. అదే భగవత్ చైతన్యం అంటే. ఆధ్యాత్మికత అంటే చేత కాకుండా కూర్చోవడం కాదమ్మా, అదొక విప్లవం, అదొక దీప్తి, అదొక చైతన్యం. ఆ చైతన్యం కోసమే ఈ జీవుడు నానా యాతనలు పడి మాట్లాడుతున్నాడమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. చైతన్యం రావాలి మనుషులు. నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించాలి. కాలాన్ని ఎందుకంటావు, జాతకాలను ఎందుకంటావు, ఎవరినో ఎందుకంటావు? ఒక్కోసారి కోపం వస్తే కన్న తల్లిదండ్రులే అంటావు, మా మేలా పుట్టించిందని. అమ్మ తప్పు చేసిందా? ఏ అమ్మ తప్పు చేసి పుట్టిస్తుందండి? ఏ కొడుకుతో ఏ తండ్రి తప్పు చేసి పుట్టిస్తాడండి? మనం తోసేస్తాం అంతే. ఎందుకంటే మన తప్పు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక. అదే చెబుతున్నాడు వ్యాసుడు. మనుషులే కాలానికి కారణం, కాలం ఇలా ఉండడానికి మనుషులే కారణం, మనుషులు ఇలా ఉండడానికి కాలం కారణంగా. మన మనస్సును మార్చుకుంటే లోకమంతా మారుతుందమ్మా, లోకమంతా మారుతుంది. మనం మారితే ప్రపంచం అంతా మారుతుంది. స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన. నువ్వు ఒక్కడివి మారు ముందు. అసలు నీకు మారడం ఇష్టం లేదు, ఇష్టం లేక ఏమంటావు? కలికాలం ఇలాగే వాడు చెప్పాడు, నీ బాబు చెప్పాడు, నీ తాత చెప్పాడు, ఎక్కడ ఇలాగే ఉంటుందని ఎక్కడ చెప్పలా. అలా ఉండమని నీకు చెప్పలేదు ఇక్కడ. నువ్వు ఇంకోలా ఉండొచ్చు ఖచ్చితంగా. నువ్వు మనస్సులో స్థిరమైన సంకల్పం చేసుకుంటే, అసలు మన మనస్సు కంటే బుద్ధికి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందండి జీవితం. బుద్ధి నిశ్చయంగా ఆలోచిస్తుంది. అందుకే ఏదైనా తప్పు చేసినప్పుడు గమనించండి, ఎవరన్నా మనస్సులో ఏదో అనరు, బుద్ధి లేదా అంటారు. అప్పుడు అనరు. మనస్సు లేదా అని ఎప్పుడంటే పసిపిల్లల్లో గిల్లీసి రెక్కేసి కుట్టేసేమనుకో, మానవత్వం లేదా, మనస్సు లేదా అంటారు. అది వేరు. తప్పు పని చేస్తే బుద్ధి లేదా అంటారు. అంటే ఒక తప్పుడు ఆలోచన మనస్సులో వస్తుంది, అది సహజమండి, దాన్ని కంగారు పడక్కలా. చాలా ఆలోచనలు వస్తాయి, ఏ మనిషికైనా వస్తాయి. ఆలోచన రాగానే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన అంటే గాలి ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు మనం అందరం ఇక్కడ లేవనుకోండి, ఇక్కడ వీస్తున్న గాలి అంతా చాలా స్వచ్ఛంగా ఉంటుందండి, హాయిగా. మనం ఇక్కడ మొత్తం ఇన్ని వేల మంది పోగైపోయాము. ఇక్కడ గాలిలో తేడా వస్తుందమ్మా ఖచ్చితంగా. అంతే. గాలి ఎలా ఉండడానికి మనం కారణంగా తెలిసిపోయింది కదా. మనం ఎలా ఉండడానికి గాలి కారణం కాదండి, గాలి ఎలా ఉండడానికి మనమే కారణం. అంచేత కాలం ఎలా ఉండడానికి మనమే కారణం. మనం బాగుంటే బాగుంటుంది. అది ఇంత ఇరుగ్గా ఉన్న చోట కూడా కూర్చోవడం ఇబ్బంది అయితే, నీకు నిజంగా గాలి కావాలంటే బయటికి వెళ్ళి హాయిగా అక్కడ నుంచోవచ్చు, అక్కడ కూడా వినపడుతుంది. గాలి పీల్చొద్దని నేను ఎవరూ అనలేదు, నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. ఎంత కుళ్ళిపోయిన సమాజంలో కూడా మనం స్వామివారి యొక్క పాదపద్మాల రూపంలో ఉండే పద్మంగా అవతరించచ్చమ్మా. బురదలోంచే పద్మం పుడుతుంది. స్వచ్ఛమైన నేల మీద తారు రోడ్డు మీద పద్మాలు పుట్టవు, బురదలోంచే పద్మం పుడుతుంది. కుటుంబంలో ఎంతమంది దెబ్బతిన్నా, సమాజంలో ఎంతమంది దెబ్బతిన్నా, మన తరగతి గదిలో ఎంతమంది సన్నాసులున్నా మనం బ్రహ్మాండంగా ప్రకాశించవచ్చు. వాళ్ళ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. లోకాన్ని నాకం చేయడం మన చేతుల్లో ఉంది. స్వామివారిని నమ్ముకుంటే ఆయన ఆశీర్వచనం లభిస్తుంది.
మంచి సమాజం కోసం కృషి చేసేవాడికి ఎప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి, భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. నువ్వు వెళ్ళరా, నీకు ఎందుకు నేను చూసుకుంటానని చెబుతాడు. లోకము నాకము చేయగలిగినది నామము కండను నిత్య సత్యము వాకొను శంఖచక్రములు వాయని సాక్షులుగాగ తిరుపతి. ఈ లోకాన్ని మొత్తం స్వర్గంగా మార్చగలిగింది భగవన్నామం అని చెప్పడం కోసమే ఈ చేతిలో చక్రం, ఈ చేతిలో శంఖం ఉంటాయండి స్వామివారికి అన్నాడు. అటువంటి స్వామివారిని మనం సేవిస్తూ ఉన్నాం ఖచ్చితంగా.